తిన్న బిర్యానీ ఎగ్గొట్టిన ట్యాక్స్ సునామీ అంటారు. ఎంత? 70,000 కోట్లు 5 సంవత్సరాలలో. అయితే గిరీష్ ఇది ఏడ జరిగింది అని అంటే తెలంగాణలో మొదలైంది డొంక. 13,000 కోట్ల బిల్లులు అవి ఆ సాఫ్ట్వేర్ల నుంచి డిలీట్ చేసేసిరట ట్యాక్స్ ఎగ్గొట్టనికే. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ 2,000 అయింది అనుకో, అందులో ఒక 0 డిలీట్ చేసి 200 పెడతారనమాట. ట్రిగర్ పాయింట్ అనమాట. బిర్యానీ తిననీకే పోయిర్రు, మసాలా మంచిగా ఉంది కదా అని చెప్తే బిర్యానీ తిన్నాక బిల్లు చూస్తే పాసిపోయిన బిల్ దొరికిందట. ఏఐ యూజ్ చేసి 60 టెరాబైట్స్ ఆఫ్ డేటా, ఒక్క జీబీ డేటా ఏందో మీకు తెలుసు. ఇలా మొబైల్లో 250, 500 జీబీ డేటా అంటే తెలుసు. 1 టెరాబైట్ అని చెప్పి తెలిస్తే కూడా మీకు డేటా తెలుసు. అట్లా 60 టెరాబైట్స్ ఆఫ్ డేటాని, ట్రాన్సాక్షనల్ బిల్లింగ్ డేటాని ఐటీ డిపార్ట్మెంట్ అనలైజ్ చేసింది. ఇది క్రాక్ డౌన్ ఎవరు చేసిర్రు? ఐటీ టీం చేసింది. ఏ ఐటీ టీం చేసింది? హైదరాబాద్ బేస్డ్ ఐటీ టీం చేసింది. అంటే మన రాష్ట్ర సర్కార్ ఛాతీ నిలబెట్టుకొని కూర్చున్నదని అంటే ఇది సెంట్రల్ ఏజెన్సీ. కట్టలు కట్టకూరు మీరు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇదొక వినూత్నమైన ఘటన. తిన్న బిర్యానీ ఎగ్గొట్టిన ట్యాక్స్ సునామీ అంటారు. ఇదే తమ్నేల్ రాసుకో. హండీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కేవలం బిర్యానీ తినబోతే కేవలం బిర్యానీ ఎగ్గొట్టే ట్యాక్సు సునామీ. ఎంత? 70,000 కోట్లు 5 సంవత్సరాలలో. ఇంటుర్రా? 70,000 కోట్లు. ఇది పేపర్లలో వచ్చింది. ఏమన్నా పేపర్లలో పోయి గీ పేపర్లో గా పేపర్లో చదివినా కదా, అందుకే చిట్టా పెట్టి పడేసిన ఇక అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది కదా. 70,000 కోట్ల స్కామ్. అయితే గిరీష్ ఇది ఏడ జరిగింది అని అంటే తెలంగాణలో మొదలైంది డొంక. తెలంగాణకేని దారం గుంజుతూ మొత్తం దేశమంతటా పోతే 70,000 కోట్ల స్కామ్ అయిందంటే ఇది మొత్తం. ఎట్లయింది, ఏమైంది, ఏం కథ? మన పేపర్లలో ఏమొచ్చింది అంటే నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. 6 సంవత్సరాలల్లో సుమారు నేషన్ వైడ్ మొత్తం తీసుకుంటే సేల్స్ రికార్డ్ బిర్యానీల మీద ఒక సాఫ్ట్వేర్ బిల్లింగ్ ప్రకారం 2.5 lakh crore అయిందంట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం 2.5 lakh crore. సుమారు 13,000 కోట్ల బిల్లులు ఉంటాయి చూడు, 13,000 కోట్ల బిల్లులు అవి ఆ సాఫ్ట్వేర్ల నుంచి డిలీట్ చేసేసిరట ట్యాక్స్ ఎగ్గొట్టనికే. 19,400 crores బిల్స్ ఉంటాయి కదా, ఇవి బిల్ జనరేట్ చేసినాక మాడిఫై చేసిరట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్ 2,000 అయింది అనుకో, అందులో ఒక 0 డిలీట్ చేసి 200 పెడతారనమాట. ఈ డిలీషన్స్, ఈ మాడిఫికేషన్స్ సుమారు 13 to 14% ఆఫ్ ది బిల్లింగ్ వాల్యూ ఉన్నదంట కంప్లీట్ పాన్ ఇండియాలో. అంటే యావత్ దేశం మొత్తంలో సపోజ్ 100 బిర్యానీలు అమ్ముడు పోతే 27 బిర్యానీల లెక్కనే తీసేసిరట. అంటే ప్రభుత్వానికి వచ్చిన పైస ఎంత? 73, 100 రూపాయలల్లా. ట్యాక్స్ ఎంత ఎగ్గొట్టిర్రు? 27 రూపాయలు. ఆ లెక్క మొత్తం తీస్తే ఎంత అయింది? 70,000 కోట్లు. ఎన్ని ప్యాన్ నంబర్స్ కవర్ అయినాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే 3,734 ప్యాన్స్ అక్రాస్ తెలంగాణ అండ్ ఏపీ కవర్డ్ ఈ బిజినెస్లో. ఎన్ని పాన్ కార్డ్స్ని సప్రెస్ చేసిరు బిజినెస్లలో? 2,650. ఎంత సేల్ సప్రెస్ అయింది? తెలంగాణ అండ్ ఎక్సెట్రా అవన్నీ కంపేర్ చేసి చూస్తే 5,141 crore. ఇప్పుడు చిట్టా లోపలికి పోదాం. ట్రిగర్ పాయింట్ అనమాట. బిర్యానీ తిననీకే పోయిర్రు, మసాలా మంచిగా ఉంది కదా అని చెప్తే బిర్యానీ తిన్నాక బిల్లు చూస్తే పాసిపోయిన బిల్ దొరికిందట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ యూనిట్ వాళ్ళందరికీ ఒకసారి ఓ వేసుకుందాం ఫ్రెండ్స్. ఓరే అని చెప్పి వేసుకో. ఇంత పెద్ద స్కామ్ బయటకు తీసిరు. ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే హైదరాబాదీ బిర్యానీ ప్రోబ్ అని చెప్పి తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ హైదరాబాద్లో ఏం చేసిరంటే ఒక సర్వే ఆపరేషన్ చేసి బిర్యానీ చైన్ రెస్టారెంట్, ఏవైతే రెస్టారెంట్ చైన్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, తీస్తే పెద్ద అవకతవకలు కనబడ్డాయి. ఈ అవకతవకలు కేవలం తెలంగాణలోనే కనబడలే, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడ్డాయి. ఏం జరిగింది గిరీష్ అని అంటే కంప్లీట్గా ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేసిందనంటే ఏఐ సాఫ్ట్వేర్లను యూజ్ చేసి ఎవడెవడైతే క్రైమ్ చేస్తున్నాడో ఇప్పుడు జర జాగ్రత్తగా ఉండు ట్యాక్స్ ఎగ్గొట్టాడు. ఏఐ యూజ్ చేసి 60 టెరాబైట్స్ ఆఫ్ డేటా, ఒక్క జీబీ డేటా ఏందో మీకు తెలుసు. ఇలా మొబైల్లో 250, 500 జీబీ డేటా అంటే తెలుసు. 1 టెరాబైట్ అని చెప్పి తెలిస్తే కూడా మీకు డేటా తెలుసు. అట్లా 60 టెరాబైట్స్ ఆఫ్ డేటాని, ట్రాన్సాక్షనల్ బిల్లింగ్ డేటాని ఐటీ డిపార్ట్మెంట్ అనలైజ్ చేసింది. పాయింట్ ఆఫ్ సేల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనే ఈ పాయింట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ చూస్తే ఈ సాఫ్ట్వేరు ఈ బిర్యానీ సేల్స్లలో 10% ఆఫ్ ది రెస్టారెంట్ బిల్లింగ్లలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడు బిల్ చేస్తారు కదా, ఆ బిల్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు అనమాట బిల్లింగ్కి ఈజీ కొరకు.
అయితే మొత్తం భారతదేశంలో 10% ఈ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ బిల్లింగ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంది కదా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారట. సుమారు ఇది 1.77 ల్యాక్ రెస్టారెంట్ ఐడీస్ నేషన్ వైడ్ మొత్తం ఇది కవర్ చేస్తారట. ఫ్రంట్ ఎండ్ బిల్లింగ్ ఎంత ఉంది అంచనా అని అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా 2.43 ల్యాక్ క్రోర్స్. డేటా అబ్స్ట్రాక్ట్ ఫర్ 6 years. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకురు? 6 years తీసుకురు. ఏం ఫైండ్ అవుట్ చేసిరు గిరీష్ అని అంటే యావత్ భారతదేశంలో ఈ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ అన్ని కలిపితే 70,000 కోట్లు ఖజానాలకు, దేశ ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు వచ్చే పైసని సప్రెస్ చేసిరట 6 సంవత్సరాలలో. 13,317 crore డిటెక్ట్ చేసిరట. దేని మీద? డిలీట్ అయినాయట. ఇది 27% ఆఫ్ ది సేల్స్ ఐదర్ ఇట్ హాస్ బిన్ డిలీటెడ్ ఆర్ మోడిఫైడ్. సపరేషన్ ఏ రకంగా చేసిరు గిరీష్ అని అంటే కొంచెం డిలీట్ చేసిర్రు, బల్క్ డినిషన్లు చేసిర్రు, మాడిఫైలు చేసిర్రు, దొంగ బిల్లులు కూడా పెట్టిరట, ఆర్టిఫిషియల్ ఇన్వాయిస్లు. అంటే అంత ఆస్కారం ఉందంటే ఈ సాఫ్ట్వేర్లో. తెలంగాణ ఆంధ్రాలో ఏం కనిపెట్టిరు గిరీష్ అని అంటే ఇప్పటిదాకా చెప్పిన కదా 3,734 ప్యాన్స్ ఎగ్జామిన్ చేస్తే అందులో 2,650 పాన్ కార్డ్స్ సప్రెస్ అయిపోయినాయట. ఈ సప్రెస్ అయిన ప్యాన్స్ ఈ డేటా మొత్తం ఎంత ఆర్థిక సంక్షోభం రాష్ట్రానికి అని చెప్తే 5,141 కోట్ల స్కామ్ అంట తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లలో. ఎన్ని కేసులు నమోదైన గిరీష్? 1 కోటి మీద సపరేషన్ చేసిరు అని అంటే, సపరేషన్ అని అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిరు రెస్టారెంట్లు. 1 కోటి మీద అని అంటే 684 కేసులు బుక్ అయినాయట. జీరో నెగ్లిజిబుల్ ఇన్వాయిసెస్ ఎక్కడెక్కడ కనబడ్డాయి అంటే తెలుసా 231 కేసులలో కనిపించినాయంట. ఒక హైదరాబాద్లనే తీసుకొని చూస్తే 416 కట్నం పెట్టినట్టు 416 కేసులు 1 కోటి కంటే ఎక్కువ ట్యాక్స్ని ఎగ్గొట్టినాయట. 155 వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ టర్న్ ఓవర్ని 12x టైమ్స్ చేసిరట, కానీ సపరేషన్ చేసి చూపించిరట, అంటే తక్కువ చేసి చూపించిరట. 60 కోట్లు ఒక టిఫిన్ అవుట్లెట్, హైదరాబాద్ టిఫిన్ అవుట్లెట్ 60 కోట్లు 5 సంవత్సరాలలో ట్యాక్స్ ఎగ్గొట్టిందట. ఇమాజిన్ చేయండి. అందుకే ఎకాయకి రోల్స్ రాయ్స్ కార్లలో ఎందుకు దిగుతాడు? నువ్వు నేను ఆటోలకే ఎందుకు పరిమితం అవుతాము అని అంటే. ఒక నాన్ వెజ్ అవుట్లెట్ 20 కోట్లు 5 సంవత్సరాలలో ఎగ్గొట్టిందట. పేర్లు గిర్లు అన్నీ బయట పెడదాం తర్వాత. ఇలా టెక్నికల్ రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి గిరీష్? మనం అప్రమత్తంగా ఏముండాలని అంటే మిస్యూజ్ ప్యాటర్న్స్. ఎట్లా అనంటే ఇన్వాయిస్ డిలీషన్ చేసిండ్రు, ఒక్కొక్క దగ్గర మొత్తం బల్క్ డిలీషన్ చేసి పడేసిండ్రు. పోస్ట్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత 2,000 బిల్ని 200 చేసి 200 బిల్ని ₹2 ₹20 కూడా చేసిరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లు 2,784 రూపీస్ అయితే దాన్ని 27 రూపీస్గా చేసిరట. అంటే ఇన్వాయిస్లు మార్చడం అనేది ఎంత పెద్ద క్రైమ్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏఐ ఇంకా ఫోరెన్సిక్ లాగ్స్ తీసుకొని ఇట్లా చూస్తే ఇది సేమ్ డే కూడా జరిగినాయట. మొత్తం ఎండ్ టు ఎండ్ ఇయర్ మొత్తం అంతా చూసినాక కూడా దీన్ని చేసిరట. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్, ఏందనంటే పాలిటిక్స్ ఇంకా గవర్నెన్స్ యాంగిల్ ఏమున్నది అని చెప్తే ఇది క్రాక్ డౌన్ ఎవరు చేసిర్రు? ఐటీ టీం చేసింది. ఏ ఐటీ టీం చేసింది? హైదరాబాద్ బేస్డ్ ఐటీ టీం చేసింది. అంటే మన రాష్ట్ర సర్కార్ ఛాతీ నిలబెట్టుకొని కూర్చున్నదంటే ఇది సెంట్రల్ ఏజెన్సీ. కట్టలు కట్టకూరి మీరు పెద్ద కట్టలు కట్టకూరి. అసలు సిగ్గులు శరం ఉండాలి రాష్ట్ర సర్కార్ యొక్క. నేను అందుకే అంటే కదా రాజకీయ నాయకుని నమ్మాలా, కానీ ఈ ఆఫీసర్లు ఉంటారు చూడు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎస్పెషల్లీ బ్యూరోక్రాట్స్, వాళ్ళంతా డేంజర్ ఎవరు ఉండరు. మళ్ళీ రాష్ట్రంలో ఆడిట్లు చేయలే ఈ రెస్టారెంట్ల మీద. జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పండుకుందా? 231 కేసులు 0 GST టర్న్ ఓవర్ ఉందని అంటే మళ్ళీ దాని మీద కొంచెము గొప్పనో స్క్రూటినీ చేయాలిగా. అంటే ఈ ఎవేజన్ ఆఫ్ ట్యాక్స్ ఇంత నోటీస్ లేకుండా 6 సంవత్సరాల నుంచి పోతుందని అంటే గుడ్డి గుర్రాల పనులు దొంపుతుందా లేదా వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో? మళ్ళీ కొంతమంది కలెక్టర్లకైతే మా లింకులు గుర్తుంటాయి, మా మీద దాడులు జరిగిన లింకులు గుర్తుంటాయి, వాళ్ళ కింద ఎవడెవడు అవినీతి ఉన్నాడు అన్నది గుర్తురాదు. బాలకృష్ణ డైలాగ్ ఇదే కదా. ఇలా పొలిటికల్ గవర్నెన్స్ యాంగిల్ తీసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్షన్స్ ఏం బిగ్ కట్టలు కడుతున్నాయి? డిజిటల్ ఆడిట్ సిస్టమ్స్ గడివిక్తున్నాయా? జిఎస్టీ రికన్సిలేషన్ మిస్ మ్యాచెస్ ఎందుకు జరుగుతున్నాయి? అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్ ఏడున్నది? రెగ్యులేటరీ క్యాప్చర్ ఏడున్నది? గుడ్డి గురాల పనులు ఎవడు దోముతున్నాడు? ఇలా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు? చెప్పులు అరగేదాకా తిప్పించుకుంటారు. అసుంటి కరప్ట్ సిస్టమ్ని తయారు చేసిన గవర్నమెంట్ ఆఫీసర్లను చెప్పుల దండ వేయాలన్నా వద్దా? 70,000 కోట్లు. ఇది ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్ మీ అందరికీ? తెలంగాణకు ఎంత గండి పడుతుందో ఇప్పుడు చెప్తా. అంటే నువ్వు దగ్గర 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు, ఎన్ని కోట్లో రూపాయో ₹2 దాచిపెట్టినావు అనుకో, రాష్ట్రానికి జిఎస్టీ రెవెన్యూ సంకనాకిందిగా? రాదుగా. అంటే రాష్ట్రానికి రావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ పూలు సంకనాకినట్టేగా. అంటే ఇంకొకటి ఏముంటుంది అంటే ఓ డిసడ్వాంటేజ్ మనకు ఆర్థికంగా జరిగింది కదా, డిసడ్వాంటేజ్ పక్కకు పెట్టు. మళ్ళీ బ్లాక్ మనీని అంతం చేద్దామని చెప్పి మనమని అనుకుంటుంటే బ్లాక్ మనీ మళ్ళీ ఇంకా పెరుగుతున్నది కదా ఇట్లాంటి సాఫ్ట్వేర్ల వల్ల.
ఇన్ఫార్మల్ క్యాష్ అనేది మళ్ళీ మొదలైంది కదా. ఇది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్పిస్తుందా లేదా ఫ్రెండ్స్? ఇది కేవలము టిప్ ఆఫ్ ది ఐస్బర్గే, మీద కనబడుతున్న ఒక మంచు ముక్క, మీకు ఐస్ ముక్క. లోపల ఎంత పెద్దగా ఉందో తెలియదు ఈ సాఫ్ట్వేర్ లోపలికి తీస్తే. ఎందుకంటే మనం మాట్లాడింది ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేరే, విచ్ ఇస్ 10% ఆఫ్ ది టోటల్ మార్కెట్. ఇట్లాంటి సాఫ్ట్వేర్లు ఎన్నో ఉన్నాయో మన భారతదేశంలో. ఈ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ ప్రొవైడర్ లెవెల్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఏ రకంగా యూజ్ చేస్తారు, మళ్ళీ క్లౌడ్ బేస్డ్ సాస్ సిస్టమ్స్ అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ ఎవడెవడు వాడతాడు, ఎట్లా మాట్లాడతాడో ఎవడికి తెలుస్తలేదు. ఒక్క డిలీట్ బటన్ కొట్టేసి 100 రూపాయలలో 27 రూపాయలు వాడు ఎగ్గొట్టిండు అని అంటే ఒక ప్యారలల్ ఎకానమీ తయారు చేసిండా లేదా? అందుకే ఆడి కార్లలో తిరుగుతున్నాడు, నువ్వు ఆటోకే పరిమితమైనవు అయ్యా. అయితే ఇప్పుడు డౌట్ వస్తుంది, గిరీష్ హైదరాబాద్ ఐటీ కదా, మళ్ళా రేవంత్ రెడ్డికి నువ్వు జై కొట్టవా అని అంటే కొడతా, కానీ దానికంటే ముందు ఎందుకు కొట్టాలని అడుగుతున్నా. ఎందుకు అని అంటున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రేవంత్ అన్నదా సెంట్రల్దా? సెంట్రల్ది. ఐటీ టీం హైదరాబాద్ ఉండొచ్చు, బట్ రేవంత్ అన్న ఆడిట్ టీం ఏం చేస్తుంది? గడి వీక్తుంది, డైవర్జెంట్ టాక్టిక్స్ చేస్తుంది, ప్రపంచ సుందరి పోటీలలో వ్యభిచారం చేసేదందుకు వస్తాయి నాకు మాటలు. ఇక ఫుట్బాల్ మెస్సీ ప్రోగ్రాంలలో కూసున్నది. ఏడ చిత్తం ఉన్నది ఇలాగ రాష్ట్రం మీద అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేసింది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ వింగు హైదరాబాద్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందికి వస్తుంది కదా ఇది కంప్లీట్గా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందికి వస్తుంది కదా, సెంట్రల్ మినిస్టర్ ఫైనాన్స్కి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని అనేది. మళ్ళా అప్పుడు ఇది యూనియన్ గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ మెషినరీకి వస్తుంది కదా. తెలంగాణ యొక్క కమర్షియల్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్కి రాదు కదా. రాదు గిరీష్, అవు కరెక్ట్ చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు నేను రేవంత్ నన్ను పొగడాలన్నా పొడవాలనా? రాజకీయంగా పొడవాల్సిందే కదా, విమర్శ చేయాల్సిందే కదా. అయితే నేనేమడుగుతున్నా, ఇప్పుడు తెలంగాణ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాం మనం? రాష్ట్ర సర్కార్ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది? ప్రోబ్ ఎవరు చేసిరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసింది. ఎవరి నేతృత్వంలో? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఏం చెప్తారు? మేము 70,000 కోట్ల స్కామ్ని ఎక్స్పోజ్ చేసినామని చెప్తారు. ఇవాళ రాష్ట్రం వచ్చి మా ఎన్ఫోర్స్మెంట్ క్రెడిట్ అడిగితే మేము ఇయ్యమనంటారు. ఇప్పుడు వాళ్ళు 6 సంవత్సరాల నుంచి ఏం బిగిరి మళ్ళా మేము వచ్చి కనబెడితే 70,000 కోట్లు అయింది. జిఎస్టీ నువ్వు చూసుకోవాలి కదా, ఆ జిఎస్టీలో నీకు వాటా ఉన్నది, దేశానికి కూడా వాటా ఉన్నది కదా. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అంటాం కదా మనం. మా వాటా మాకు ఇస్తలేదు, ఉన్న వాటా సంపాదించుకునే తెలియలేదు మీకు. మా వాటా మాకు ఇస్తలేదు, కేంద్ర సర్కారం అనే అంత ఇంత పెద్ద ముక్కు. మళ్ళా ఫ్రెండ్స్ గిట్లా నడుస్తున్నది మొత్తం. 60 టెరాబైట్ల డేటా మీరు అర్థం చేసుకోర్రి. 60 టెరాబైట్ల డేటా. ఇప్పటిదాకా తెలంగాణ సుమారు 1,500 కోట్ల డిలీషన్లు అయినాయి అంట. అంటే 1,500 కోట్లు మనకు లాస్. కర్ణాటక తర్వాత తెలంగాణనే. కర్ణాటక 2,000 కోట్లు అంట. నిన్న ఆడ ఇవాళ ఈడ అన్నట్టు కరెక్ట్ ఉన్నారా ఆయన కాంగ్రెస్ పార్టీ. నిన్న ఆడ ఇవాళ ఈడ. ఇంకా ఏం తలకాయ ఇప్పుడు ఇస్తారా? మళ్ళీ మీరు ఏం చేసిరు బ్రదర్ అని చెప్పి మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. అంతేనా కదా? ఇది వాస్తవమా కాదా నేను మాట్లాడేది? ఇప్పుడు దీని మీద సెంటర్ ఏమిచ్చిందిరా అని అడుగుతారు చూడు కొంతమంది కమెంట్లల్లో. ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతున్నా, మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నాడు రా ఆలోచించు. భారత్ మాతాకి జై.